కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ పదవిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది. వైసీపీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎంపీటీసీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే తీర్మానం నెగ్గాలంటే 19 మంది ఎంపీటీసీల మద్దతు అవసరం కాగా కేవలం 16 మంది మాత్రమే హాజరయ్యారు. మెజారిటీకి తగిన సంఖ్య లేకపోవడంతో చట్ట ప్రకారంగా అవిశ్వాస తీర్మానం విఫలమైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు. దీంతో పాత మండల పరిషత్తు నేతలే కొనసాగుతారని అధికారులు తెలిపారు. స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ పరిమాణం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీర్మానం ద్వారా నెగ్గినటువంటి ఇదే కాకుండా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధికంగా గెలవబోతూ ఉంది. మరి ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మరియు ఒక నెల టైం మన ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఆ డేటు నిర్ణయించినారు. ఈ యొక్క సందర్భంగా ప్రజలు ఇంకా, ఎందుకంటే దానం గారు బీజేపీ పార్టీలో ఉంది, చాలా పనులు చేస్తూ ఉంది. సో ప్రజలు ఎంపీపీలు చాలామంది మా పైన విశ్వాసం ఉంచి వాళ్ళ అవిశ్వాసం తీర్మానం పాల్గొకుండా వాళ్ళ అవిశ్వాసం తీర్మానమే. సో ఈ సందర్భంగా మొత్తము స్టేట్లో ఉండేటువంటి మన ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు గారి, మంత్రివర్యులు భరత్ గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మీనాక్షి గారికి, అలాగే మన ఇన్ఛార్జి మల్లప్ప గారికి, అందరికీ ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానము వీగిపోయిందంటే అది మీ అందరి యొక్క నా అదృష్టం. ఈరోజు నేను 2003లో నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టినారు. అప్పుడు కూడా అవిశ్వాస తీర్మానంలోనే వీగిపోయింది. ఇప్పుడు కూడా మరి నా భార్య పైన, దానమ పైన ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడితే కూడా ఈరోజు వీగిపోయింది. ఈ వీగిపోయడానికి కారణం ఎవరు? మన పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అయితే కానీ, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ఎమ్మెల్యేలు. పుంగనూరు పట్టణం నుంచి బెంగళూరుకు